ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 91వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 84వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సైన్య సమేతుడగు భరతునకు భరద్వాజుడు ఆతిథ్యమిచ్చుట అనే కథగా విందాం. అప్పుడు అక్కడ నివసించడానికి అంగీకరించిన భరతునితో భరద్వాజుడు, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించు అని కోరాడు. భరతుడైతే భరద్వాజునితో ఈ విధంగా అన్నాడు: పాద్యము అర్ఘ్యము అరణ్యంలో లభించు ఈ ఆతిథ్యం నీవు నాకు ఇచ్చే ఉన్నావు కదా అని పలికాడు. పిమ్మట భరద్వాజుడు చిరునవ్వు నవ్వుతూ భరతునితో ఈ విధంగా అన్నాడు: నీవు సంతుష్టి కలవాడువు అని ఎరుగుదును. నీకు ఏమిస్తే దానితో తృప్తి పడతావు. నీ సేనకంతటికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చెయ్యాలి అని నేను కోరుతున్నాను. నీవు సత్కరించడానికి తగినవాడవు. నిన్ను తగు విధంగా సత్కరిస్తే నాకు ఆనందం కలుగుతుంది. నీ సైన్యాన్ని దూరంగా ఉంచి ఇక్కడికి వచ్చినావేమిటి? సైన్యంతో కూడా ఎందుకు రాలేదు అని పలికాడు. భరతుడు చేతులు జోడించి నమస్కరిస్తూ భరద్వాజునితో ఈ విధంగా అన్నాడు: ఓ పూజ్యుడా, నేను నీకు భయపడి ఇక్కడకు సేనను తీసుకుని రాలేదు. రాజు గాని రాజపుత్రుడు గాని ఎల్లప్పుడూ దేశంలో ప్రయత్నపూర్వకంగా మునులకు దూరంగా సంచరించాలి. ఉత్తమమైన అశ్వములు, మనుష్యులు, మదించిన శ్రేష్టమైన గజములు విశాలమైన భూమిని ఆక్రమిస్తూ నా వెనక వస్తున్నాయి. ఆ సైన్యాలు ఆశ్రమంలో ఉన్న వృక్షాలని, ఉదకములను, భూమిని, పర్ణశాలలను పాడు చేస్తాయి అనే భయం చేత ఆ విధంగా జరగకుండా ఉండడానికి నేను ఒక్కడే వచ్చాను అని వినయంగా పలికాడు. సైన్యాన్ని ఇక్కడికి తీసుకునిరా అని ఆ మహర్షి ఆజ్ఞాపించగా భరతుడు సైన్యాన్ని రప్పించాడు. పిదప భరద్వాజుడు అగ్నిగృహంలో ప్రవేశించి ఆచమనం చేసి అవయముల పరిమార్జనం చేసుకుని ఆతిథ్యమును ఏర్పాటు చేయడానికి విశ్వకర్మను ఆహ్వానించాడు. ఆతిథ్యం ఇవ్వగోరుతున్న నేను గృహాదుల నిర్మించు విశ్వకర్మను ఆహ్వానిస్తున్నాను. అతడు వచ్చి తగు ఏర్పాట్లు చేయునుగాక. దేవేంద్ర, యమ, వరుణ, కుబేరుడు అను లోకపాలకులు ముగ్గురిని ఆహ్వానిస్తున్నాను. నేను భరతునకు ఆతిథ్యం చేయగోరుతున్నాను. కావున వారు వచ్చి తగిన ఏర్పాట్లు చేయుదురుగాక. భూమిపైన అంతరిక్షమునందు తూర్పుగాను పడమటగాను ప్రవహించే నదులన్నీ కూడా కలిసి ఇప్పుడు 4 వైపుల నుండి వచ్చుగాక. కొన్ని నదులు మైరేయము అనే మద్యమును, కొన్ని నదులు బాగుగా తయారు చేయబడిన సొరను, మరికొన్ని నదులు చిరుకురసము వలె మధురమైన చల్లని ఉదకాన్ని స్రవించునుగాక. దేవగంధర్వులైన విశ్వావసు, హాహా, హూహులను, దేవజాతికి చెందిన అప్సరసలను, గంధర్వజాతికి చెందిన అప్సరసలను నలువైపుల నుండి ఆహ్వానిస్తున్నాను. ఘృతాచి, విశ్వాచి, మిశ్రకేసి, అలంబుస, నాగదంత, హేమ అనే అప్సరస స్త్రీలను, పర్వతముపై నివసించు హిమ అనే అప్సరసను ఆహ్వానిస్తున్నాను. దేవేంద్రుని సేవిస్తున్న స్త్రీలను, బ్రహ్మను సేవించే స్త్రీలను, తుంబురువును ఆహ్వానిస్తున్నాను. వారు తమ తమ ఉపకరణములు తీసుకుని రావాలి. ఎల్లప్పుడూ వస్త్రములు, భూషములు అను పత్రములతోనూ, ఉత్తమ స్త్రీలు అను ఫలముతోనూ ప్రకాశిస్తున్న కుబేరుని ఏ దివ్యవనము ఉత్తర కురుదేశమునందు ఉన్నదో అది ఇక్కడకు వచ్చుగాక. భగవంతుడైన చంద్రుడు ఇక్కడ నా కొరకై ఉత్తమమైన అన్నమును అనగా బహువిధములైన భక్ష్యములను, భోజ్యములను, చోష్యములను, లేహ్యములను కల్పించుగాక. చంద్రుడు అప్పుడే చెట్ల నుండి రాలి నూతనంగా ఉన్న వివిధ పుష్పమాలలను, సుర మొదలగు పేయములను, అనేక విధములైన మాంసములను ఇచ్చునుగాక అని ప్రార్థించాడు. సాటిలేని తేజస్సు, తపస్సు గల ఆ భరద్వాజుడు ఏకాగ్రచిత్తుడై శిక్షలో చెప్పబడిన స్వరములను పాటిస్తూ ఈ విధంగా పలికాడు. ఆ మహర్షి తూర్పు దిక్కువైపు తిరిగి చేతులు జోడించి నమస్కరిస్తూ మనసులో ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉండగానే ఆహూతులైన ఆ దేవతలందరూ ఒక్కరొక్కరుగా అక్కడికి వచ్చారు. ఇంతలో వాయువు మలయ దర్ధుర పర్వతముల నుండి వస్తూ శరీరాలను తాకడం చేత సుఖానందములను కలిగిస్తూ చెమటలను తొలగిస్తూ మంగళకరంగా వీచింది. దివ్యమైన మేఘాలు వచ్చి పుష్పవర్షాలను వర్షించాయి. దివ్యములైన దుందుబుల ధ్వని అన్ని దిక్కులందు వినపడింది.
వాయువులు సుఖకరంగా వీచాయి. అప్సరసలు నృత్యం చేశారు. దేవతలు గంధర్వులు గానం చేశారు. వీణాధ్వనులు అంతటా వ్యాపించాయి. లయ సమన్వితమై మృదువుగాను సమంగాను ఉన్న ఆ వీణాది ధ్వని ఆకాశాన్ని, భూమిని, ప్రాణుల శ్రవణములను ప్రవేశించింది. మానవుల శ్రోతలకు సుఖకరమైన ఆ దివ్య ధ్వని శాంతించిన పిమ్మట భరతుని సైన్యం విశ్వకర్మ చేసిన నిర్మాణాన్ని చూసింది. ఆ చుట్టుపక్కల 5 ఆమడల భూమి చదునుగా ఏర్పరచబడింది. అంతటను ఇంద్రనీల వైఢూర్య మణుల వలె ఉన్న అనేకమైన పచ్చిక బీడు వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రదేశమునందు ఫలములతో నిండిన మారేడు చెట్లు, వెలగ చెట్లు, పనస చెట్లు, మాదీఫలపు చెట్లు, ఉసిరి చెట్లు, మామిడి చెట్లు ఆవిర్భవించాయి. ఉత్తర కురు దేశం నుండి దివ్యమైన భోగ్య వస్తువులు గల వనము, తీరములపై అనేక వృక్షములతో నిండిన దివ్యమైన నది అక్కడికి వచ్చాయి. పరిశుభ్రములైన 4 ఇండ్ల భవంతులు, గజశాలలు, అశ్వశాలలు, మేడలకును ప్రాసాదములకును సంబంధించిన శుభకరమైన ముఖద్వారాలు ఆవిర్భవించాయి. మంచి ముఖద్వారాలతో తెల్లని మేఘం వలె ఉన్న శోభాయుక్తమైన రాజగృహం కూడా అక్కడ ఆవిర్భవించింది. దాని యందు దేవలోకమునకు సంబంధించిన గంధ ద్రవ్యములు చల్లి దానిని తెల్లని పుష్పమాలలతో అలంకరించారు. నలుచెదరముగా ఉన్న విశాలమైన ఆ రాజభవనమునందు శయనములు, ఆసనములు, వాహనములు, దివ్యములైన సమస్త రసములు, దివ్యములైన భోజన వస్త్రాదులు సిద్ధం చేసి ఉన్నాయి. అనేక విధములైన ఆసనాలు, అందమైన ఆచ్ఛాదనలు కప్పిన ఉత్తమమైన శయనములు అక్కడ సిద్ధం చేయబడి ఉన్నాయి. భరతుడు మహర్షి అనుమతి తీసుకుని శ్రేష్టమైన వస్తువులతో నిండిన ఆ రాజభవనంలోకి ప్రవేశించాడు. పురోహితులు, మంత్రులు భరతుని అనుసరించి వెళ్లి ఆ గృహంలో ప్రవేశించి దాని సంవిధానమును అనగా ఏర్పాటును చూసి చాలా సంతోషించారు. భరతుడు మంత్రి సహితుడై అక్కడే ఉన్న దివ్యమైన సింహాసనమునకు ఛత్ర చామరములకును రాజునకును ప్రదక్షిణము చేసినట్లు ప్రదక్షిణం చేశాడు. రామునకు నమస్కారాలు చేసి ఆ సింహాసనాన్ని పూజించి వింజామరను చేత పట్టుకుని మంత్రి కూర్చుండదగిన ఒక ఆసనంపై కూర్చున్నాడు. పిమ్మట మంత్రులు, పురోహితులు అందరూ యథాక్రమంగా కూర్చున్నారు. తరువాత సేనాపతి, అతని వెనుక ప్రశాస్త కూర్చున్నారు. భరద్వాజుని ఆజ్ఞ చేత క్షణకాలంలో కొన్ని నదులు భరతుని వద్దకు వచ్చాయి. వాటిలో బురదకు బదులు పాయసం ఉన్నది. ఆ నదుల 2 తీరములందును సుందరమైన దివ్య గృహాలు బ్రహ్మ అనుగ్రహం చేత ఆవిర్భవించాయి. ఆ గృహాలు తెల్లని మట్టి చేత పూయబడి ఉన్నాయి. అదే సమయంలో బ్రహ్మ పంపగా దివ్యములైన ఆభరణాలు అలంకరించుకుని 20,000 మంది స్త్రీలు వచ్చారు. కుబేరుడు పంపగా 20,000 మంది స్త్రీలు బంగారము, మణులు, ముత్యములు, పగడములు మొదలైన వాటితో ప్రకాశిస్తూ వచ్చారు. 20,000 మంది అప్సరస స్త్రీలు నందనవనం నుంచి వచ్చారు. వారి చేతిలో చిక్కిన పురుషుడు ఎవడైననూ సరే ఉన్మత్తుడి వలె మైమర్చిపోతారు. నారదుడు, తుంబురుడు, గోపుడు అను సూర్యుని వంటి కాంతిగల శ్రేష్ఠులైన గంధర్వరాజులు భరతుని ఎదుట గానం చేశారు. భరద్వాజుని ఆజ్ఞను అనుసరించి అలంబుస, మిశ్రకేసి, పుండరీక, వామన అను అప్సరసలు భరతుని సమీపంలో నృత్యం చేశారు. దేవలోకంలోని పుష్పమాలలు, కుబేర్ని చైత్ర రథ వనములోని పుష్పమాలలు ప్రయాగ క్షేత్రమునందు ఆవిర్భవించాయి. మారేడు చెట్లు మృదంగము వాయించువారుగాను, తాండ్ర చెట్లు తాళం వేసేవారుగాను, రావి చెట్లు నర్తకులుగాను మారిపోయాయి. మారేడు చెట్లు మృదంగం వాయించేవాళ్లుగాను, తాండ్ర చెట్లు తాళం వేసేవారుగాను, రావి చెట్లు నర్తకులుగాను మారిపోయారు. సరళ వృక్షములు, తాళ వృక్షములు, తిలక వృక్షములు, నక్తమాల వృక్షములు అంతఃపురంలో చెరించు కుబ్జులుగాను, వామనలుగాను మారి సంతోషంతో అక్కడికి వచ్చాయి. అడవులలో ఉన్న సింసుపా వృక్షములు, ఆమలకి వృక్షములు, జంబూ వృక్షములు, ఇతరమైన వృక్షములు, మాలతి, మల్లిక, జాజి మొదలైన ఇతర లతలు స్త్రీల శరీరాలు ధరించి భరద్వాజాశ్రమునకు వచ్చి ఈ విధంగా పలికాయి. మద్యాన్ని త్రాగే వాళ్ళందరూ ఎంత కావాలో అంత మద్యం తాగండి. ఆకలి కొన్నవారు పాయసమున పవిత్రములైన మాంసములను తినండి అని పలికారు. ఒక్కొక్క పురుషుని 7 లేదా 8 స్త్రీలు నదీ తీరమునకు తీసుకుని పోయి ఒంటికి నలుగు పెట్టి స్నానాలు చేయించారు. వారి శరీరాలు పట్టడానికై అందమైన నేత్రములు గల కొందరు స్త్రీలు శీఘ్రంగా వచ్చారు. ఉత్తమలైన మరికొందరు స్త్రీలు వారి శరీరములను తుడిచి పరస్పరము సురాపానం చేయించారు. వాహనములను పాలించేవారు అశ్వములకు, ఏనుగులకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు వాటి ఆహారాన్ని యథావిధంగా ఇచ్చి తినిపించారు. మహాబలశాలులైన ఆ వాహన పాలకులు భరతుని సైన్యంలోని యోధులు ఎక్కి వచ్చిన వాహనాలను తినండి తినండి అని ప్రేరేపిస్తూ వాటికి చెరుకు గడలు,
తేనె కలిపిన పేలాలు తినిపించారు. గుర్రములను కట్టేవాడు గుర్రములను, ఏనుగులను పాలించేవాడు ఏనుగులను గుర్తించడం లేదు. ఈ విధంగా అక్కడ ఆ సైనికులందరూ మదించి ఒళ్ళు తెలియక ఆనందంతో ఉన్నారు. సమస్త భోగముల చేత తృప్తి పొందింపబడిన వారై ఎర్రని చందనము శరీరానికి పూసుకొని అప్సర స్త్రీలతో కూడి ఉన్న ఆ సైనికులు ఈ విధంగా పలికారు: మేము అయోధ్యకి వెళ్ళము, దండకారణ్యానికి కూడా వెళ్ళము, ఇక్కడే ఉండిపోతాం. భరతునకు క్షేమమగుగాక, రాముడు కూడా సుఖంగా ఉండుగాక. ఈ విధంగా భరద్వాజుడు చేసిన సత్కారాన్ని పొందిన కాలిబంట్లు అశ్వములను గజములను ఎక్కువారు, వాటిని పాలించువారు తమను నియంత్రించు ప్రభువు లేడు అనుకుంటూ స్వతంత్రులై ఈ విధంగా పలికారు. భరతుని అనుచరులైన వేల సంఖ్యలో ఉన్న ఆ సైనికులు సంతోషంతో బిగ్గరగా కేకలు వేస్తూ ఇదే స్వర్గం అని పలికారు. పుష్పమాలలు ధరించిన వేల కొలది ఆ సైనికులు నృత్యం చేస్తూ నవ్వుతూ పాటలు పాడుతూ నలువైపులా పరిగెడుతూ ఉన్నారు. అమృతంతో సమానమైన ఆ అన్నాన్ని తినిన ఆ సైనికులకు అక్కడ ఉన్న దివ్యములైన భక్ష్యములను చూసి వాటిని తినవలెను అని మరల కోరిక పుట్టింది. అక్కడ ఉన్న వేల కొలది నౌకర్లు, దాసీలు, స్త్రీలు, సైనికులు అందరూ నలగని వస్త్రాలు ధరించి దృప్తులై ఉన్నారు. అక్కడ ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, వృషభములు, అశ్వములు, మృగములు, పక్షులు వీటికన్నిటికీ ఇష్టమైన చక్కని ఆహారం లభించడం చేత అవి కూడా ఒకదానిని ఒకటి బాధించలేదు. ఆ సైన్యంలో తెల్లని వస్త్రాలు ధరించనివాడు గాని, ఆకలి గొన్నవాడు గాని, మాలిన్యవంతుడు గాని, కేశములకు పరాగము తగిలినవాడు గాని ఏ ఒక్కడూ లేకున్నాడు. ఆ సైనికులు అక్కడ నలువైపులా తెల్లని అన్నంతో కూడిన పైన పుష్పములు కప్పిన వేల కొలది లోహ పాత్రలను ఆశ్చర్యంతో చూశారు. ఆ పాత్రలు మేక మాంసంతోనూ వరాహ మాంసంతోనూ శ్రేష్టమైన శాఖాది వ్యంజనములతోనూ వివిధ ఫల రసములతోనూ మంచి సువాసన రుచిగల సూపములతోనూ నిండి ఉన్నాయి. ఆశ్రమము ప్రక్కలందు పాయసము బురదగల అనగా చిక్కని పాయసంతో నిండిన కూపాలు ఏర్పడ్డాయి. అక్కడ ఉన్న ఆవులు కోరిన వస్తువులను ఇచ్చాయి. వృక్షముల నుండి తేనె స్రవిస్తూ ఉన్నది. అక్కడ మద్యంతో నిండిన దిగుడు బావులు, వాటి చుట్టూను పరిశుద్ధమైన లేడి మాంసము, నెమలి మాంసము, కోడి మాంసము కుండలలో వండి రాసులుగా పోయబడి ఉన్నది. అక్కడ వేల కొలది చిన్న పాత్రలు, లక్షల కొలది గిన్నెలు, 10 కోట్ల బంగారు పాత్రలు, పెరుగు నింపిన బాగుగా సంస్కరింపబడిన గిన్నెలు, చిన్న కుంభములు, విశాలమైన ముఖము గల పాత్రలు ఉన్నాయి. పాతది గాని కొత్తది గాని కాక మధ్యరకంగా ఉన్న సుగంధము, కపిత్తవర్ణము గల పెరుగుతో నిండిన హ్రదములు, రసాలము అనే పెరుగు హ్రదములు, తెల్లని పెరుగుతో నిండిన హ్రదములు, పాయసంతో నిండిన హ్రదములు ఏర్పడ్డాయి. శర్కర కలిపిన యవల చూర్ణము రాసులు ఏర్పడ్డాయి. ఆ సైనికులు నదుల రేవులలో కల్కములను, చూర్ణములను, కషాయములను, పాత్రలలో ఉంచిన అనేక విధములైన స్నానద్రవ్యములను చూశారు. ఆ ప్రాంతమందు అంతటను తెల్లని కుచ్చులు గల దంట కాస్త సముదాయములు, దొప్పలలో ఉంచిన తెల్లని చందనపు ముద్దలు, శుభ్రంగా తుడిచిన అద్దములు, వస్త్ర సముదాయములు, వేల కొలది తొడుగుకొను చెప్పుల జోళ్ళు, పాదములకు కట్టుకొను చెప్పుల జోళ్ళు, కాటుక భరిణెలు, దువ్వెనలు, కూర్చెలు, వస్త్రములు, ధనుస్సులు, కవచములు, చిత్రములైన శయనములు, ఆసనములు ఉన్నాయి. గాడిదలు, ఒంటెలు, గజములు, అశ్వములు, త్రాగడానికై నీళ్లు నింపిన గుంటలు ఉన్నాయి. దిగడానికి అనువైన రేవులు, కలువలు, పద్మములు ఉన్నాయి. స్వచ్ఛమైన ఉదకంతో ఆకాశం వంటి రంగు గల సుఖంగా స్నానం చేయడానికి అనుకూలమైన సరస్సులు, పశువులు మేయడానికై నీప వృక్షముల, వైఢూర్య మాణిక్యముల వంటి రంగుగల మృదువైన తృణ సముదాయములు ఉన్నాయి. భరద్వాజ మహర్షి భరతునకు చేసిన అత్యద్భుతమైన ఆ ఆతిథ్యం స్వప్నలోకంలో జరిగినట్లు ఉన్నది. దాన్ని చూసి అక్కడ ఉన్న మనుష్యులందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా వారు నందనవనంలో దేవతలు విహరించినట్లు రమ్యమైన భరద్వాజాశ్రమంలో విహరిస్తూ ఉండగా ఆ రాత్రి గడిచిపోయింది. ఆ నదులు, గంధర్వులు, ఆ ఉత్తమ స్త్రీలు అందరూ భరద్వాజుని అనుజ్ఞ పొంది వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళిపోయారు. గంధర్వాదులందరూ తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట కూడా ఆ సైనికులందరూ మితిమీరి త్రాగిన మద్యంతో మత్తుతో ఆ విధంగానే పడి ఉన్నారు. వారి శరీరానికి పూసుకున్న దివ్యమైన అగరు చందనాలు అదేవిధంగా ఉన్నాయి.
నలిగిన అనేక విధములైన ఆ దివ్య పుష్పమాలలు అక్కడక్కడ పడి ఉన్నాయి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండంలోని 91వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 84వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సైన్య సమేతుడగు భరతునకు భరద్వాజుడు ఆతిథ్యమిచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 92వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు సేనాసమేతుడై చిత్రకూటమునకు ఎగుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.